At Sun, our priority is to support students' dreams and hobbies. మీరు వచ్చేసరికి ఏం లేదు, తీరా ట్రైన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మూడు బాగలేదు. ఆయన కాశ్మీర్ మరీ చల్లి కదా వచ్చేసాను. పర్లేదండి, మీరు వచ్చేసారు కదా. పెట్టెక్కడ సార్? పర్లేదు, పెట్టిపోయినా పర్లేదు, మీరు వచ్చేసారు కదా. ఎక్కడ సార్ రండి. అలా కంగారు పడిపోతున్నారంటే రండి రండి. కాశ్మీర్కి మించిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాం రండి. సొంత ఇంట్లోకి వెళ్ళి వెళ్తున్నాం, అది మీ పాలిట బోనురా. సీతమ్మ, వాడు నాకు ఒక్కగానొక్క కొడుకు కదమ్మా. 6 నెలల దాకా నీ మొహం చూడనంటూ వాడు పెట్టే బాడపుచ్చుకొని వెళ్ళిపోవడం సమర్థేనమ్మా. వాడు నా గురించి ఏమీ పట్టించుకోకపోయినా పేగు తీపిని నేను చంపుకోలేకపోతున్నానమ్మా. బాధపడకక్క, ఇట్ట ఇల్లు పట్టకుండా తిరిగేవాళ్ళు ఏదో నాడు పూర్తిగా మారిపోయి తిరిగి వచ్చేస్తారు. ఆ కరణం గారు అల్లుడు ఇట్ట తిరిగినాడు కాడు, ఎంత బుద్ధిగా వ్యవసాయం చేసుకుంటున్నాడు చూడు. ఏడుకోకున్నావా? రా, అన్నం తిందు గాని. ఓ పార్టీ రూపీసుంటే చూడేసేటాలో ఇంటికాడే ఆరోచన అప్పడాలు ఎత్తించి గొప్ప లాభం సంపాదించేయి. ఏడా తిరగకుండా 7 మేడలు కట్టించేయి. మింగ వెతుకులేదు మీసాలకి సంపన్నును అన్నట్టు మేడం గురించి ఆలోచిస్తున్నావా? పద పద. రంగా, రంగా, రంగా. వచ్చేసాను సీతాలు, ఇక ఎప్పటికీ ఇల్లు విడిచి వెళ్ళకూడదని ఉద్దేశంతో వచ్చేసాను సీతాలు. అయితే నిజమే? నిజమే సీతాలు. ఇన్నాళ్ళు డబ్బు డబ్బు అంటూ పరిగెత్తాను, ఎదురుగడ్డుతున్నాను. రేపటికి నిలవని రూపాయల కోసం కలకాలం నిలిచే నీ అభిమానానికి దూరమైపోయాను. ఇన్నాళ్లకు నా తప్పు నేను తెలుసుకున్నాను సీతాలు. అబ్బా, ఎన్నాళ్ళకి నీ నోటంటే ఇట్లాంటి మాట ఉన్నాను రంగా. అత్తకి మాట తెలిస్తే పొంగిపోతుంది. పద పద, లోపలికి పద. రంగా, నువ్వు మారిపోయిన శుభ సందర్భంలో పార్టీ రూపీసుంటే అర్థవరా, అప్పుడా పెట్టుకుంటాను. అలాగే దానికేంది. వీళ్ళు నిజంగానే మారిపోయాడు, షార్ట్ అయిపోయాడండి. అత్త అత్త, నీకు మంచి చేసింది చెప్పనా? ఏమిటమ్మా? మన రంగడు క్లబ్ లో మానేసి పెట్టుబడికి మరీ వెనక్కిచ్చేశాడు. కుక్క వంకరతో వీడి వంకర బుద్ధి ఎప్పుడూ మారేది కాదమ్మా. 2 రోజులు పోతే మళ్ళీ మామూలే. అమ్మా, ఏమిటి రంగా అలా చూస్తున్నావు? అమ్మా, ఈ పిలుపు నాకేదో కొత్తగా ఉందమ్మా. ఇన్నాళ్ళు ఈ ప్రేమకి ఆదరణకి నోచుకున్నందుకు బాధపడుతున్నానమ్మా. బిడ్డకి బడి గుడి అమ్మ వడే అంటారు, అందుకే నేను వదిలి ఎక్కడికి వెళ్ళనమ్మా. నాకెత్తుకోండి. డూప్లికేటు, అది కుళాయి నీళ్ళు కాదురా, సెంటు సెంటు. కానీ కానీ పక్కనే ఫేస్ పౌడర్ ఉంది, నీది కాదుగా, పోసుకో పోసుకో.
బారెడు పొద్దెక్కింది, ఇంకా నిలబడతావే? ఇందా తోంకో తోంకో. స్నానం చేయాలని. నేను చెరువుకి వెళ్తున్నాను, పద. చెరువుకా? లేకపోతే బావిలోకి దూకి బట్టలు ఉతుకుతారా? పద పద. కానీ నీకే చెప్పేది రా. ఈ నీళ్ళల్లో స్నానం చేస్తే మలేరియా వస్తుంది, డయేరియా వస్తుంది, అన్ని జబ్బులు వస్తాయి. అబ్బో పెద్ద డాక్టర్లో చెప్పొచ్చాడు. పద పద పద. ఇదేంటి బావా? నాకు తెలుసులే, నా హాస్పిటల్లోకి నువ్వు దారి చూపించలేవుట్రా. రా, నీ నాలుగు తిరిగిపోను. మా అయ్యగారు నన్ను రాలరా కుపక్షి, నీ ఆసుపత్రి నీ పేండా కూడా. పద పదండి సార్. రండి సార్, రండి సార్. డాక్టర్, మీరు ఊరెళ్ళలేదా? లేదు సార్, ఊరేళ్ళే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నారు సార్. 3 అంకె అంత మంచిది కాదని క్యాన్సిల్ చేశాను అంతే. డాక్టర్, ఇప్పుడే ఒక అపెండిసైటిస్ కేసు వచ్చింది, ఆపరేట్ చేయాలి. ఆపరేషన్ చేస్తాను. మీరు చేస్తారా? ఎందుకు చేయకూడదు? నేను డాక్టర్ శేఖర్, ఎండి, చేస్తాను. డాక్టర్, మీ హెల్త్ అంత సరిగా ఉండట్లేదు, నేను ఆపరేషన్ కండక్ట్ చేస్తాను. నువ్వు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాగా చేయండి. ఓకే, విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. బాగా చేయండి. ప్లీజ్ టేక్ రెస్ట్. ఆపరేషన్ నువ్వు చేసి చేసి ఈ మనుషుల్ని దోసకాయలా కోసి కోసి విసుకెత్తిపోయిందిరా రాసు. కడుపు నొప్పి ఆపరేషన్ కదా, చిన్న డాక్టర్ వదిలేశారు. ఎప్పుడు నేర్చుకుంటాను. అసలు ఈ కడుపు నొప్పికి చెనాయి కర్బూజా అని మందు ఇస్తే చాలు. చెనాయి కర్బూజానా? ఆ పేరుతో మందే లేదు సార్. జోకర్ సార్, ఎలా ఉంది? నీ బొందలా ఉంది, డోకొచ్చే వాగుడు వాగి జోకలకు. సార్, ఇలాంటి మీ పక్కన ఎవరైనా లేదు సార్. హలో హలో, నాకు సార్. రాజు, నేను శేఖర్ని. ఎలా ఉన్నాడు డూప్లికేట్ గారు? వీడు మహా కులాసాగా ఉన్నాడు సార్. 10వ నంబర్ బెడ్ మీద పేషెంట్ గురించి సార్. వాళ్ళు వాడా వెధవ చాలా ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పు. ఆ వెధవ చాలా ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పమంటున్నారు సార్. చాలా పోజు కొట్టేస్తున్నాడు సార్. ఇంత ప్లాన్ వేసి ఇక్కడికి వచ్చినందుకు ఏదో నాకు గిట్టుబాటుగానే ఉందిలే సార్. పిచ్చి పిచ్చి మందులు రాసిస్తాడేమో, ఒక కంట కనపడుతూ ఉండు. రాజు, సరదాకు మనం చేస్తున్న పని పేషెంట్ల ప్రాణానికి ప్రమాదం కాకూడదు. డాక్టర్ కేశవ్ని అలర్ట్ గా ఉండమని చెప్పు సార్. అమ్మాయి ఎలా ఉంది సార్? అమ్మాయా? యూ సిల్లీ ఫెలో, కుందనపు బొమ్మలా ఉంది. వాడేం చేస్తున్నాడు? గొడ్ల గొడ్లా చూస్తున్నాడు సార్. వాడికి అనుమానం వస్తుందేమో. నేను ఉంటానైతే, జాగ్రత్త. ఓకే, అలా సార్. ఉంటాను సార్. పేషెంట్ బావగారట చాలా కంగారు పడిపోతున్నారు సార్. నేనున్నానుగా. చిన్న కర్బూజా వేసేస్తున్నారు. నువ్వు కూడా చూసేస్తావే. డాక్టర్ కేశవ్ డబ్బా అంతా తీసేసుకుంటున్నారు. ఈ చేతిలోకి వచ్చింది నా జేబులో చేరడానికి కదా. అవునరా, తుమ్మొకటిది సోకొకటిది. నిజం సార్, విడపే కదా, తీసుకొని